నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన యోగం అంటే చికిత్సా విధానం చెప్తున్నాను. దేని గురించి అంటే గ్యాస్ ట్రబుల్. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురులో 2 మంది గ్యాస్ ట్రబుల్కు మందులు వాడుతున్నారు. వీళ్ళు నిత్యం వాడితేనే వాళ్ళ ఆరోగ్యకరం, లేకపోతే అనారోగ్య సమస్యలు, కడుపులో ఇబ్బంది, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి రావడం, త్రేపులు రావడం, పులితేన్పులు రావడం, మత్తుగా ఉండడం, అనీజీనెస్, ఇంకా దానికి చెప్పడానికి ఒకటంటూ ఏమీ లేవు. లక్షణాలు చాలా ఉంటుంటాయి. కొంతమందికి ఛాతీలో నొప్పి వచ్చేస్తుంటుంది, విపరీతంగా ఇక్కడ నొప్పి వస్తుంది అంటుంటారు. దానికోసం వెళ్ళి హార్ట్ ఏదైనా ప్రాబ్లం ఏమో అని హార్ట్ టెస్టులు చేయిస్తుంటారు, హార్ట్కి సంబంధించినవి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇలా నొప్పనగానే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో, ఒకసారి గ్యాస్ ఏమైనా ప్రాబ్లం అయిందేమో చూడండి అని చెప్పాల్సింది పోయి వెంటనే 2D ఎకో అని, ఈసీజీ అని, లేకపోతే ఇంకా స్కాన్లు అని, ఎంఆర్ఐ స్కాన్లు. ఇప్పుడు చాలామందికి హాస్పిటల్స్ పెద్ద చాలా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ పేషెంట్లుగా వస్తుంటేనే వాళ్ళకు ఉపయోగకరం. ఎందుకంటే మనీ రావాలి. పర్టికులర్గా ఇక్కడ మిమ్మల్ని బాగు చేయడం కన్నా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం పనిచేస్తుంటారు. కాబట్టి మీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈ టెస్టులు చేసేస్తుంటారు. తర్వాత తీరా ప్రాబ్లం లేదు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, మీ కార్డియాక్ సంబంధించిన అంటే గుండెకి సంబంధించిన సమస్యలు ఏమీ లేవు అని నిర్ధారణ చేస్తారు. అంటే ఆ మాత్రం గుర్తించలేని వాళ్ళు ఉన్నారనంటే మనం ఎక్కడ బతుకుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మనకు హార్ట్లో ఎందుకు పెయిన్ వస్తుంది, అంటే ఛాతీ భాగంలో ఎందుకు నొప్పి వస్తుంది, కడుపు ఉబ్బరం ఎందుకు అవుతుంది, త్రేంపులు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటివి ఎవ్వరూ గమనించడం లేదండి. చెప్పాలంటే అన్నిటికీ మందు వేసుకుంటే బాగుంటుంది, మందు వేసుకుంటే తగ్గిపోవాలి, అలా నోట్లో ట్యాబ్లెట్. ఇప్పుడు చూడండి, ఆధునికంగా ఎంతో టెక్నాలజీతో చిన్న ట్యాబ్లెట్లు చాలా ఈజీగా వచ్చేసాయి. దాన్ని అట్లా నోట్లో వేసుకుంటే తగ్గిపోవాలన్నమాట. అలా అలవాటు పడిపోవడం వల్ల వాళ్ళు మూలానికి చికిత్స చేయకుండా లక్షణాలకు చికిత్స చేస్తున్నారు. దానివల్ల ఈ సమస్య తగ్గకపోగా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ మందులు వేసుకోవడం వల్ల దానిలో వచ్చే సైడ్ ఎఫెక్ట్లతో ఇంకా ఎన్నో రకాల ఇబ్బందులు. ఇంకా మీకు దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు టెర్మినాలజీ చెప్తే ఎంతైనా చెప్పొచ్చు. మీకు ఇలా ఈసోఫాగస్ ఫామ్ అవుతుంది, ఈసోఫాగస్లో సమస్యలు తయారవుతాయి, అలాగే మ్యూకస్ మెంబ్రేన్ తినేసినట్టు అయిపోతుంది, పెప్టిక్ అల్సర్ వస్తుంది, ఇలా రకరకాలుగా మీకు చెప్తూ ఉండొచ్చు. ఎన్ని చెప్పినా మూలం ఏంటి అనేది కనుక్కోకుండా ఇవన్నీ పేర్లు పెట్టి 100 రకాల టెర్మినాలజీలు చెప్పి మీకు జరిగే ఉపయోగం ఏంటి, మీకు జరిగే ప్రయోజనాలు ఏంటి, ఏమీ ఉండవు. అంటే మనం బేసిక్గా మనకు మూలం ఏమవుతుందో, కారణం ఏమవుతుందో, ఆ రోగం రావడానికి తగిన కారణాలను మనం గమనించి చేసినట్లయితే చాలా వరకు ఎలాంటి రోగాలైనా తగ్గించుకోవచ్చు. నేను గత 20 సంవత్సరాలుగా పనిచేయడంతో దీనిలో శాశ్వత పరిష్కారాలు ఏమున్నాయి అని పరిశీలించడం వల్ల ప్రతిదానికి మూల కారణం ఆహారము, జీవన విధానం ఉంటుంది. మరి ఆహారాన్ని ఏది సరైన ఆహారం మీరు తెలుసుకోకుండా చేస్తే మీకు రోగం మాత్రం ఎప్పటికీ తగ్గదు. సరైన ఆహారం ఏదో తెలుసుకోవాలి. మొత్తం ఆహారంలోనే ఉంది. ఆ ఆహారాన్ని సరిచేయడం ఎలా, మనం తీసుకుంటుండే ఆహారం కరెక్ట్ అయిందా కాదా అని మీరు ఎలా గుర్తిస్తున్నారు? ఆ ఆహారాన్ని మీరు సరిగా గుర్తించలేకపోవడం వల్లే మీరు రోజు తింటుండే ఆహారమే, అందరూ తింటుండే ఆహారమే, అందరూ తింటున్నారు కదా అని మీరు తింటున్నారు, మీకు సరైందా కాదా అని మీరు గుర్తించట్లేదు. అప్పుడే ఇలాంటి రోగాలకు గురవుతున్నారు. ప్రధానంగా గ్యాస్ సమస్య అనేది జీవితంలో ఎవరికీ రాదు, రాకూడదు, లేదు. ఈ రోగమే లేదు, ఇది ఒక అబద్ధపు రోగం. కానీ దానికి మందులు వాడుతున్నారంటే మీరు అజ్ఞానంలో ఉన్నారా, మీకు మందులు ఇచ్చిన వాళ్ళు అజ్ఞానంతో ఉన్నారా, వాళ్ళు తెలివైన వాళ్ళ మిమ్మల్ని రోగాన్ని బాగు చేయడానికి చేశారా, లేకపోతే మిమ్మల్ని ఇంకా రోగగ్రస్తులుగా తయారు చేయడానికి ఇచ్చారా అనేది మీరు మీ స్వయంగా మీరు గుర్తించగలిగితేనే మీకు అర్థమవుతుంది. అంతేగాని ఎవరో చెప్పిన దాన్ని మీరు విని అదే అని మీరు మైండ్లో నిర్ధారణ చేసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు వెళ్తూ పోతే మీకు ఎప్పటికీ పరిష్కారం కాదు. దీనికోసం మన ఆరోగ్యం కోసం మనకు ఆహార పదార్థాలు ఎన్ని రకాలు ఉన్నాయో, ఎలా ఉన్నాయో, మన వంటల్లో ఒక్కొక్కటి జీలకర్ర కానీ, వాము కానీ, సోంపు కానీ, లేకపోతే మిరియాలు కానీ, దాల్చిన చెక్క కానీ, లవంగాలు కానీ, ఇవన్నీ ఎందుకున్నాయి? మనం సువాసన కోసము, వాటిని రంగు రావడం కోసము, టేస్ట్ రుచి కోసము, వీటి కోసం వాటిని వేసుకుంటున్నామని చాలామంది అనుకుంటున్నారు. కానీ
చాలా రకాల పదార్థాలు మన ఆరోగ్యాన్ని కాపాడడానికే ఉపయోగపడుతున్నాయి. ఎలా అంటే రోగం రాకుండా చేయడానికి ఉపయోగపడుతున్నాయి. వాటిని ఎలా వాడుకోవాలి చాలామంది గుర్తించడం లేదు. కేవలం మీకు అన్నం మాత్రమే మీరు ఒట్టి అన్నంని ఏదో విధంగా కొంచెం చక్కెర కలిపో లేకపోతే కొంచెం ఉప్పు కలిపో మీరు తిని చూడండి, మీకు అది సరిగా జీర్ణం కాదు. కానీ మసాలా దినుసులన్నీ దానిలోకి వేసి, అంటే అలా తయారు చేసిన పులుసు కానీ, చారు కానీ, చట్నీ కానీ ఇలాంటి వీటిని కలిపి తీసుకుంటేనే మీకు జీర్ణం అవుతుంది. అంటే ఇక్కడ మీకు వేసిన మసాలా దినుసులే మీ యొక్క ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేయిస్తుంది. మీరు అది గుర్తించడం లేదు. అలాంటి వాటిని ఏదైనా సమస్య వస్తే ఎలా వాడుకోవాలి అనేది తెలిస్తే మీకు అసలు ఆ రోగం లేకుండా చేసుకోవచ్చు. అందుకని నేను చెప్పే ప్రతి చోట రోగాలు రావు, రోగాలు లేవు, రోగాలు మీరే తెచ్చుకుంటున్నారు. మీరు అవి లేకుండా చేసుకోవాలంటే మీ ఆహార విధానము, జీవన విధానము, మీ యొక్క ఆరోగ్య ధర్మాలని మార్చుకోక తప్పదు. ఇక ఆల్రెడీ ఇప్పటికే గ్యాస్ ట్రబుల్తో సమస్యతో బాధపడుతున్నారు. మరి అప్పుడు ఏం చేయాలి? దానికోసం మనకు అందుబాటులో చాలా ఉన్నాయి. కానీ ఒక బేసిక్గా ఈ గ్యాస్ సమస్యను తగ్గించడానికి అమోఘమైనవి మన ఇంట్లోనే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది జీలకర్ర. ఈ జీలకర్ర మీకు తెలియంది కాదు. అసలు వంటిల్లు అనేది తెలిసిన వాళ్ళకి జీలకర్ర తెలియకుండా ఉండదు. ఇక జీలకర్రలో ఏ జీలకర్ర తీసుకోవాలని అడిగే వాళ్ళు ఉన్నారు. జీలకర్రలో నల్ల జీలకర్ర, చేదు జీలకర్ర, అడవి జీలకర్ర ఇలా చాలా రకాలు ఉన్నాయి. కానీ అవన్నీ అవసరం లేదండి. మనకు సాధారణంగా తెల్లగా సాధారణమైన జీలకర్ర మనకు ఏదైతే ఇంట్లో వంటలకు వాడతారో ఆ జీలకర్ర తీసుకుంటే చాలు. ఎందుకంటే అడవి జీలకర్ర వేరే దానికి ఉపయోగిస్తారు, చేదు జీలకర్రను వేరే దానికి ఉపయోగిస్తారు, నల్ల జీలకర్రను ఇంకో దానికి ఉపయోగిస్తారు. అలా ఒక్కొక్కటి ఉంది. కేవలం ఈ జీలకర్రను మీరు తీసుకుంటే సరిపోతుంది. ఈ జీలకర్రని మీరు ఇంకా బాగా ఆరోగ్యకరంగా అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవాలి అనుకుంటే దీన్ని మీరు ఎప్పుడైనా సరే ఒక కిలో తీసుకొచ్చి సున్నపు నీళ్ళలో వేసి కొంచెం బాగా కడిగేసి తర్వాత ఎండబెట్టి లైట్గా వేపుడు చేసుకోవాలి. అంటే దోరగా వేయించుకోవాలి అని అర్థం. లేదా మేము అవన్నీ చేసుకోలేమండి, ఈ పని అంతా ఎక్కడ చేస్తామంటే మీరు అలాగే జీలకర్రను వాడేసిన పని లేదు. కానీ ప్రతి మెటీరియల్కు ఫైటోటాక్సిన్స్ అని ఉంటాయి. అలా దీంట్లో ఒక మనకు పనికిరాని పదార్థాలు ఒక 10 to 15% ఉంటాయి. వాటిని కూడా మనం పంపించకుండా ఉండాలంటే మనం సున్నపు నీటిలో నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేసుకుంటే అవి కూడా మనకు శరీరంలోకి అనవసరంగా ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మంచి ఆరోగ్యాన్ని పొందేదానికి అవకాశం ఉంది. అందుకని జీలకర్రను ఒక 100 గ్రాములు తీసుకోండి. తర్వాత సోంపు, ఇది తెలియని వాళ్ళు ఎవరండి? మీరు హోటల్లోకి వెళ్ళి భోజనం చేసిన తర్వాత మీకు బయటకు వెళ్ళేటప్పుడు తినడానికి పెట్టింటాడు, లేదంటే మీకు బిల్ తీసుకొచ్చి మీ ముందు టేబుల్ మీద పెడితే దాంతోపాటు ఒక గిన్నెలో వేసుకొచ్చి ఇస్తాడనమాట. ఇవి తిని మీరు మంచి బిల్ పే చేయండి అని. అందుకనేసి ఈ యొక్క సోంపుని మంచి, దీంతో సోంపులో కూడా చాలా రకాలు వస్తాయి. సన్న సోంపు అని, బద్ద సోంపు అని చాలా రకాలు ఉంటాయి. కానీ నాణ్యంగా ఉండేది ఇలా గ్రీన్గా ఉండేది మీరు తీసుకోగలిగితే సరిపోతుంది. దీన్ని కూడా మీరు సున్నపు నీటిలో వేసి నానబెట్టి తర్వాత లైట్గా వేపుడు చేసుకుంటే ఇంకా చాలా మంచిది. లేదు దాన్ని అలా చేసుకోలేము అని అంటే మీరు డైరెక్ట్గా దాన్ని వాడుకోవచ్చు. దీని తర్వాత మూడవది వాము అండి. ఈ వాము కేవలం కొంతమంది ఔషధంగా ఎప్పుడైనా ఇబ్బంది అయితేనే వాడుతుంటారు తప్ప నిజంగా నిత్యం వాడుకోవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. ఈ వాముతో వాము చారుని కూడా తయారు చేస్తారు. ఎవరికైతే అజీర్ణ రోగాలు, గ్యాస్, ఎసిడిటీ, ఇండైజెషన్ ఇలాంటివి ఉంటాయో వాళ్ళకి వాము చారుని తయారు చేసి వాటిని తాగిస్తుంటారు, లేకపోతే అన్నంలో కలుపుకొని తినమంటుంటారు. కాబట్టి ఈ యొక్క వాముని మీరు సక్రమంగా ఇక్కడ ఉపయోగించుకోవాలి. వీటిలో మట్టి ఉంటాయి కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. మీరు ఎవరో క్లీన్ చేసిన దాన్ని నమ్మకుండా మీరు స్వయంగా చేసుకోండి. దీనిని కూడా మీరు కొంచెం వేపుడు చేసి తర్వాత మీరు వాడుకోవాలి. ఈ మూడింటిని సమాన మోతాదులో తీసుకొని చూర్ణం చేయాలి. ఎలా? మిక్సీలో వేయండి, రోట్లో వేసి దంచండి. కానీ ఎక్కడో పౌడర్గా ఉందని చెప్పని తీసుకోవద్దు. కొంచెం పని చేయండి. మీకోసమే కదా పని చేస్తారు, ఎవరికోసమో పని చేయరు కదా. కాబట్టి చూర్ణం చేసుకోండి. దీన్ని కేవలం రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీకు ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు ఒక 3 వేళ్ల మధ్యలో పట్టుకుంటే ఎంత మోతాదు వస్తుందో అంత పట్టుకొని తీసి అలా నోట్లోకి వేసుకొని చప్పరించండి. అబ్బో రుచిగా లేదు, కొంచెం కారుగా, చేదుగా, వగరగా ఉంటున్నాయి అని అనిపిస్తే దీంట్లోకి ఏం చేస్తారంటే 300 గ్రాములు మీరు ఈ యొక్క తయారు చేసుకున్న మెటీరియల్ 300 గ్రాములు ఉన్నట్టయితే దానికి 150 గ్రాములు చక్కెరను మిక్సీలోకి వేసి చూర్ణంలాగా చేసేసి దీన్ని కలిపేయండి. అప్పుడు టేస్టీగా ఉంటాయి. అంటే అన్నిటికీ చక్కెర ఉంటే బాగుంటుంది కదా. నేడు అందరికీ అదొక అలవాటు. ఏదైనా సరే చక్కెర ఉంటే
బాగుంటుంది అనేసి. కాబట్టి ఇది ఈ చక్కెరని కలిపేసి మొత్తం మిక్స్ చేసి చప్పరిస్తూ చూడండి. రోజులో మీరు 10 సార్లు చప్పరించినా మీకేం నష్టం జరగదు. వేడి చేస్తుందేమో అంటున్నారా? ఇక్కడ ఏది వేడి చేయదండి. కానీ వేడి చేసే గుణం రెండింటికి ఉన్న మూడవది సోంపు చలవ చేసే గుణం. అది ఆ వేడిని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు సరిపడినంత నీళ్లు తాగాలి. అలాగే మీరు గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణాలు ఏమవుతున్నాయి? మీ యొక్క ఆహారం సక్రమంగా ఉడకకపోవడం, సరిగా నమలకపోవడం, సరిగా పిసకకపోవడం, తినేటప్పుడు నీళ్ళు తాగడం, ఇలాంటివి చేయడం వల్లే మీకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కాబట్టి మీరు ఆ ఆహార ధర్మాలను సక్రమంగా పాటిస్తే మీ గ్యాస్ ట్రబుల్ అనే సమస్య లేకుండా పోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికే మీకు పెప్టిక్ అల్సరు, ఇంకా ఇసోఫేగస్ అల్సరు, అలాగే డ్యూయోడినల్ అల్సరు, ఇలా చాలా రకాల అల్సర్స్ వచ్చి మీ ఎవరు నోట్లోకి అదేంటది కెమెరా లాంటివి పంపించి ఎండోస్కోపీలు చేయించుకొని ఇలా మీరు అజ్ఞానంతో ఉన్నారనంటే దానికి నిపుణులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. వాళ్ళు మీకు మంచి ఔషధాన్ని, మంచి ఆ లోపల ఉన్న అల్సర్స్ అన్నిటి కూడా బాగు చేసే మంచి మంచి ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆయుర్వేదంలో కనీసం ఈ యొక్క గ్యాస్ ట్రబుల్, ఈ స్టమక్ని కరెక్ట్ చేయడానికి, అంటే పొట్టను కరెక్ట్ చేయడానికి కొన్ని వందల రకాల మందులు, ఔషధాలు ఉన్నాయి. వాటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. అలాగనే ఆ పేర్లన్నీ చెప్పేంటంటే కొంతమందికి అది పడతాయి, కొంతమందికి పడవు, కొంతమందికి శరీర ప్రకృతిని బట్టి వేరువేరుగా ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని అనుసరించి మందులకు వాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో తీసుకోండి. ఇంకా దీనిపైన మీకు ఏదైనా డౌట్స్ కానీ, మీకు ఇతర సమస్యలు కానీ, దీంతో ఇంకా ఏదైనా క్రానిక్ డిసీజెస్ అయిపోయి స్టమక్ క్యాన్సర్ లాంటివి ఇలాంటివి ఏమైనా డెవలప్ అయిపోయి ఉన్నట్లయితే మీరు నన్ను సంప్రదించండి. నా యొక్క ఫోన్ నెంబర్, చాలామంది మీ ఫోన్ నెంబర్ కావాలని అంటున్నారు. కాబట్టి మీకు ఇక్కడ, ఎందుకంటే అక్కడ కింద ఎప్పుడైనా డిస్క్రిప్షన్లో ఇస్తారు, కానీ అది కూడా చూసుకోలేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు 9246565193 ఈ నెంబర్లో మీరు సంప్రదించండి. మీకు దానికి సంబంధించిన ఏమైనా వివరాలు కావాలంటే నేను అందజేయగలుగుతాను. నమస్కారం.